ఎన్నికల సమయంలో అవి చేస్తాం ఇవి చేస్తామంటూ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టడం ఆనవాయితీ. కానీ తాను ట్రెండ్ మార్చినట్టు చెబుతున్నారు చంద్రబాబు. చేయాల్సినవన్నీ ఇప్పుడే చేసేస్తున్నామని, దాంతో ప్రజల్లో సానుకూలత పెరిగిందని వివరిస్తున్నారు. 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈ 4.5 ఏళ్లలో ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపించామని చంద్రబాబు తెలిపారు. ఇటీవల పింఛన్లను 2,000కు పెంచామని, పసుపు కుంకుమ కింద 10,000, రైతు పెట్టుబడి నిధి ఇస్తామని ప్రకటించారు. వీటితో ప్రజల్లో సంతృప్తి శాతం త్వరలోనే 80% చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 5 ఏళ్లలో ఇంకా ఏమేం చేయొచ్చో మళ్లీ మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో అధికారులు ఎన్నికల విధులకు వెళ్తారు అని, ఇతర రకాల విధులు కూడా మీద పడొచ్చని, అయినా పాలనలో వేగం తగ్గకూడదు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేషన్, పింఛన్లు, ఇళ్లు, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి, కాపులకు చేయాల్సిన పనులు, ఇలా అన్నింటినీ పరుగు పెట్టించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పెంచిన పింఛన్ మొత్తం, అదేవిధంగా పసుపు కుంకుమ చెక్కులను అందించే కార్యక్రమాన్ని ప్రజలకు హత్తుకునే విధంగా చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్లను సత్వరం ప్రారంభించాలని నిర్దేశించారు. జయహో బీసీ సభలో వెనుకబడిన వర్గాలకు దాదాపు 3,000 కోట్ల విలువైన పనులు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీల్లో ప్రతి కులానికి గుర్తింపు ఉండాలన్న కోరిక ఉందని, అందుకే కొంత భారమైన ప్రతి కులానికి లబ్ధి చేకూరేలా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 10 కులాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న 9 కులాల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని చెప్పారు. దాంతో మొత్తం బీసీ కులాలకు 22 కార్పొరేషన్లు ఏర్పాటవుతాయని వివరించారు. వాటిలోనే ఒక్కో కులం, వాటికి సంబంధించిన ఉపకులాలకు ఆర్థిక సాయం చేసేందుకు అవసరమైన పథకాలు ప్రవేశపెడతామన్నారు. సులువైన మార్గాల్లో భూ సమస్యలు పరిష్కరించాలని, తానెన్ని సూచనలు, సలహాలు ఇచ్చినా రెవెన్యూ శాఖ తలకెక్కించుకోవటం లేదని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు, ఇతర చట్టాల పేరిట సంక్లిష్టం చేయొద్దని, ఎన్నిసార్లు చెప్పినా ఆచరణలోకి వచ్చేసరికి రెవెన్యూ శాఖ తీరు మారడం లేదని, చివరికి తనకే చుక్కలు చూపిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. భారీగా పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు, పలువురు కలెక్టర్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా సీఎం పట్టించుకోలేదు. ఒకే అంశం గురించి నెలల తరబడి సూచనలు, ఆదేశాలు ఇస్తున్నా బుక్ నాలెడ్జ్తోనే వాటిని పరిశీలించి సంక్లిష్టం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.